సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా బయటపడడంతో భారత్ కు వచ్చిన వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలిచ్చినవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. క్రిస్టియన్ అయిన ఆమె ఆలయ నియమ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు సమర్పించి హిందూ సాంప్రదాయాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా 17 లక్షల రూపాయల విరాళాన్ని నిత్యాన్నదానానికి సమర్పించారు. విదేశాల్లో పుట్టి పెరిగిన లిచ్చినోవా మన భారతీయ సాంప్రదాయాలను గౌరవించి చేసిన ఈ పనికి చాలా మంది మెచ్చుకున్నారు. అయితే కొందరు మాత్రం ఆమె మతాన్ని చూపిస్తూ సోషల్ మీడియాలో అనవసర ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ పై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సినీ నటి విజయశాంతి తన ట్విట్టర్ ఖాతాలో గట్టి వ్యాఖ్యలు చేశారు. వేరే దేశం నుంచి వచ్చి వేరే మతానికి చెందినా కూడా హిందూ ధర్మాన్ని విశ్వసించి సేవ చేసిన మహిళను ట్రోల్స్ చేయడం అత్యంత అసమంజసం అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అన్నాలిచ్చినోవా చూపిన భక్తి మనందరికీ ఆదర్శమని, సాంప్రదాయాన్ని గౌరవించడాన్ని విమర్శించేవారు తప్పు చేశారు అని విజయశాంతి తేల్చి చెప్పారు. హరహర మహాదేవ్ జై తెలంగాణ అంటూ ఆమె ట్వీట్ చేశారు.